కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె చాలండి. ఇంటి వలె కట్టబడచ్చు. ఎలా కట్టబడాలంట? ఇంటి వలె కట్టబడాలి. ఇంటి వలె మనల్ని కట్టడానికి దేవుడు పరిశుద్ధాత్ముని మన యొద్దకి పంపించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏమిటో తెలుసా? ఆయన పని కట్టడమే, సిద్ధపరచడమే, మనందరినీ కూడా బలపరచడమే, క్రీస్తు యొక్క సారీపులోకి మనందరినీ కూడా మార్చడమే ఆయన పని. దేవుని మనకి స్తోత్రం కలిగిన గాక. మనలో ఏమైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలన్నిటినీ కూడా ఎవరు కడతారంట? పరిశుద్ధాత్మ దేవుడే కడతాడండి. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఆ పరిశుద్ధాత్మ దేవుని మన యొద్దకు ఆయన పంపించాడు గనక మన యొద్దకు వచ్చి మనలో ఉన్న ప్రతి లోపమును ఆ యొక్క దేవాతి దేవుడు కట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సాతాను కూల్చేవాడు, ప్రభువారు కట్టే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. జీవితాలను కట్టేవాడు, కుటుంబాలను కట్టేవాడు, ఇదిగో మరి సంఘాలను, ఇళ్లను దేవుడు కట్టేటువంటి దేవుడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ఆయనకు మనలో ఉన్న ప్రతి లోపమును మనం ఏం చేయాలంట? అప్పగించాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో ఆయనే ప్రతి లోపమును కట్టే దేవుడు అన్నమాట. దేవుని నామానికి స్తోత్రం కలిగిన గాక. ఈ రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మొరపెడతామో ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. మన బిడ్డల భవిష్యత్తు విషయంలో కూడా దేవుడికి మనం మొరపెట్టాలి. ఇదిగోనయ్యా, నా కుమారునికి ఒక మంచి జీవితాన్ని మీరు కట్టండి ప్రభువా. ఇదిగో నా కుమారుడు ఈ రీతిగా ఉన్నాడయ్యా, వాడు మరి మంచి స్థితిలో ఉండాలి, ఆ బిడ్డ ఒక ఉన్నతమైన స్థితిలోకి రావాలి, అతని జీవితాన్ని మీరు కట్టాలి ప్రభువా అని మనం ఏం చేయాలంట? బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయాలి. చేస్తున్న వ్యాపారము కూడా ఒకవేళ అటు ఇటుగా ఉన్నట్లయితే కనుక సరైన రీతిగా కట్టబడిలాగా కూడా మనం ఏం చేయాలంట? దేవునికి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుటుంబ విషయాలు కాస్త గలిబిలిగానే ఉన్నట్లయితే కనుక, అయ్యా నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానాన్ని మీరు కట్టండి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏది అడుగుతామో దేవుడు దాన్ని ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.